అబ్బా, ఈ సంవత్సరం ప్లే ఆఫ్స్ కి వెళ్తామా వెళ్ళమా అని చెప్పి ఒక టెన్షన్ ఉండే. ఐపీఎల్ షెడ్యూల్ చూసాక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్లే ఆఫ్స్ కి మనం వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. ఏంటి శుభ్మన్ గిల్ అలా మాట్లాడుతున్నావు? పక్క వెళ్ళిపోతామా? అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నావు నువ్వు? అన్నా, మనకు 2 మ్యాచ్లు ఢిల్లీతో ఉన్నాయన్నా. ఆ ఢిల్లీ వాళ్ళు గెలవడం ఇంపాసిబుల్. సో 4 పాయింట్లు ఆడుతూ పాడుతూ మన కథలు పడిపోతాయి. అంటే అప్పుడు మన పాయింట్లు 10 అవుతాయి. ఇక తర్వాత మనం ఒక 3 మ్యాచ్లు గెలిస్తే చాలన్నమాట. అదే కదా షెడ్యూల్ చూసాక ఫుల్ ఆనందం అనుకో నాకైతే. హలో శుభ్మన్ గిల్, ఏంటయ్యా నీ ఆనందము? ఢిల్లీని అంత తక్కువ అంచనా వేస్తున్నావు? మన మ్యాచ్ చూసావా ఎలా గెలిచామో? ఇంకా 2 ఓవర్లు మిగిలిండగానే లక్నో వాళ్ళకు చెమటలు పట్టించాము. చెన్నై లాంటి టీంను ఉతికి ఆరేసాము. ఆ 2 టీమ్స్ వేరు, కానీ గుజరాత్ వేరు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ టీం అన్నమాట. మా మీద గెలవడం అంత ఈజీ కాదు. ఓకే, ఒకటి అడుగుతా, కరెక్ట్గా చెప్పు. మీది స్ట్రాంగ్ టీం పక్కా కదా? డౌట్ లేదు కదా? నీకేమైనా డౌట్ ఉందా? మాది చాలా స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ టీం. అమ్మయ్యా, అయితే 4 పాయింట్లు వచ్చేసాయి. ఇక భయపడాల్సిన పనే లేదు. ఏం మాట్లాడుతున్నావు? స్ట్రాంగ్ టీం అంటే ఓడిపోతారు, గెలవరు తెలుసా నీకు? చెన్నై వాళ్ళు ఫుల్ స్ట్రాంగ్ అన్నారు, వాళ్ళని ఓడించాము. లక్నో వాళ్ళు మేము ఇంకా స్ట్రాంగ్ అన్నారు, వాళ్ళని ఓడించాము. ఇప్పుడు నువ్వు ఇంకా స్ట్రాంగ్ అంటున్నావు. సో మేము వీక్ టీమ్స్ పైన ఓడిపోతాం అనమాట, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి. స్ట్రాంగ్ టీమ్స్ని ఓడించి ప్లే ఆఫ్స్కి వెళ్తాం. అదే మా ప్లాను. ఏం మాట్లాడుతున్నావు? 6 ఆడితే 2 గెలిచారు, ఇంకా 6 గెలవాలి మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే, తెలుసా? నువ్వేదో 6లో 6 గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు 6లో గెలిచింది 3, మీరు ఇంకా 5 గెలవాలి. సో మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు, ఒక మ్యాచ్ తేడా అంతే. అయినా రిషబ్ పంత్ ఏదో చెన్నై వాళ్ళ పైన లక్నో వాళ్ళ పైన గెలిచేశారని చెప్పి మా పైన కూడా గెలుస్తామంటే ఎలా? నేనున్నాను ఇక్కడ. స్పిన్ విజర్డ్ అంటారు తెలుసా నన్ను. మాయాజాలం చేసి మా గుజరాత్కు విన్ ఇచ్చేస్తా. బ్యాటింగ్లో 4లు 6లు కొట్టేస్తా. ఆహా, నువ్వు మాయాజాలం చేస్తూ ఉంటే మేము షో వేసుకొని చూసుకుంటూ ఉంటామా? నేను కూడా చేస్తా మాయాజాలం. ఈ మధ్య నిన్ను కూడా బాగానే దంచుతున్నారంటగా. నేను అన్ని మ్యాచ్లు చూస్తూ ఉన్నాను. వికెట్లు కూడా ఏదో అప్పుడప్పుడు తీస్తున్నావు అంతే, కానీ నేను అలా కాదు. ఓవర్కి 1 వికెట్, అలా 4 ఓవర్లకు 4 వికెట్లు. నా బౌలింగ్ గురించే మాట్లాడుతావు కదా కుల్దీప్ యాదవ్. సరే, ఈ మ్యాచ్ గుజరాత్ ఢిల్లీ మధ్య కాదు, నీకు నాకు మధ్య. నేను 1 వికెట్లు తీస్తానో చూసుకుందాం, తేల్చుకుందాం గ్రౌండ్లోనే. రషీద్ అన్న, కొంచెం కూల్ అవ్వు. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని పూర్తిగా మార్చేసాము. ఇప్పుడు స్పిన్ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. షైహోప్ పిచ్చగొట్టుడు కొడతాడు. ఇక జేక్ చూసావా, వాడికి స్పిన్ లేదు, ఫాస్ట్ బౌలింగ్ లేదు, ఓన్లీ బౌండరీ లైన్ మాత్రమే కనిపిస్తుంది. అట్లా ఎగిరెగిరి పడిన చాలా మందిని పెవిలియన్లో కూర్చోబెట్టా. వాడేం దీనికి అతీతుడు కాదు. అయినా రిషబ్ పంత్, మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్లో. మా హోమ్ గ్రౌండ్లో మమ్మల్ని ఓడించడం చాలా కష్టం అబ్బా. ఏదో మాట్లాడేస్తున్నావు కానీ నీకు నిజాలు కనిపించట్లేదు కళ్ళకు. ఏహే, తొక్కలో సోది ఆపు. మ్యాచ్ గెలవడం టార్గెట్ ఇక్కడ. అహ్మదాబాద్ అయితే ఏంటి, ఢిల్లీ అయితే ఏంటి? రిషబ్ పంత్, లాస్ట్ మ్యాచ్లో నేను అవుట్ అయిపోయా అబ్బా, కానీ అది పొరపాటుగా అవుట్ అయ్యా, నీకు తెలుసు కదా. నెక్స్ట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ స్కోర్ కూడా కలిపి కొట్టేస్తా. ఏమంటావు? ఓకేనా? నువ్వు కూల్గా ఆడుకో అన్నా. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు, నీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు పోయినా పృథ్వీ షా ఫామ్లో ఉన్నాడు, పృథ్వీ షా పోయినా నేను ఫామ్లో ఉన్నా, నేను పోయినా జేక్ గడ్ ఫామ్లో ఉన్నాడు. కరెక్టే. అందరూ అలానే వెళ్తూ ఉంటారు, పాయింట్స్ మాత్రం మా వెనకలు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పా కదా గెలవడం టార్గెట్ అని. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఇక మా టీం వాళ్ళతో నేను డిస్కస్ చేసుకోవాలి. వెళ్ళి మీ టీం వాళ్ళతో డిస్కస్ చేసుకొని మ్యాచ్ ఎలా గెలవాలో ఆలోచించుకో. మీతో మ్యాచ్కు డిస్కషన్సా? ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేసి మ్యాచ్ని గెలిపించుకుంటా. వెళ్ళు. ఇదిగో గిల్లు, ఆ ఢిల్లీ వాళ్ళని తక్కువ అంచనా వేయకు. వాళ్ళు ఉన్నట్టుండి మ్యాచ్లు గెలుస్తున్నారు. ఏంటి అర్థమవుతోందా? నేను తక్కువ అంచనా వేస్తా సాయి సుదర్శన్. చెప్పు. ఏదో వాళ్ళని అలా ఉబ్బిచ్చామనుకో, సరిగ్గా ఆడరు, అవుట్ అయిపోతారు. నా జాగ్రత్తలో నేనున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. సరే కానీ నాకు డౌట్ ఉంది. ఆ మాథ్యూ వేడు మనకు అవసరం అంటావా? అతని బదులు వృద్ధిమాన్ సాహానే బెటర్ కదా, మంచిగా రన్స్ చేస్తాడు. అవునా? వృద్ధిమాన్ సాహా వస్తే నీకు ఓపెనింగ్ స్లాట్ ఉండదు, వెళ్ళి మిడిల్ ఆర్డర్లో పడతావు. చెప్పు, వెళ్తావా? వద్దులే అబ్బా. ఓపెనింగ్ ఆడేమో అంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేయొచ్చు, అప్పుడు ఎక్కువ రన్స్ కొట్టచ్చు, ఎక్కువ రికార్డులు బ్రేక్ చేయొచ్చు. అందుకే ఓపెనర్గా ఉంటాను నేను ఎప్పుడు. నువ్వేం పట్టించుకోకు. మాథ్యూ వేడ్ని ఎలాగలా మేనేజ్ చేద్దాంలే.
నెక్స్ట్ మ్యాచ్లో జస్ట్ యాంకర్ రోల్ ప్లే చేయమందాం. నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఒకవేళ మిల్లర్ అన్న వచ్చేస్తే మాథ్యూ వేడ్ అన్న బయటకు వెళ్తాడు, అప్పుడు వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? ఎవరన్నా పోని ఎవరన్నా రాని, నువ్వు మాత్రం నాకు ఓపెనర్గా ఉండాలంతే. మన ఇద్దరం ఓపెనింగ్ చేస్తే మంచి రన్స్ వస్తున్నాయి. ఆ సాహా మాత్రం మనకొద్దు. కావాలంటే శరత్ గాని వికెట్ కీపింగ్ పెడతా, నాకే ప్రాబ్లం లేదు. ఏంటి శుభ్మన్ గిల్ ఇంతలా మారిపోయావు? ఆడినన్ని రోజులు నన్ను నెత్తిన మీద పెట్టుకున్నావు, ఇప్పుడేమో కాలు కిందేసి తొక్కుతున్నావు. అన్నా సీనియర్వి, ఎన్నో చూసావు, నీకు ఈ మాత్రం తెలీదా? ఆడితేనే కదన్నా టీంలో పెట్టుకుంటాం. నువ్వు ఏం ఆడుతున్నావన్నా? వస్తున్నావు వెళ్తున్నావు. ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒకే ఒక్క ఛాన్సు. ఢిల్లీ వాళ్ళకు చుక్కలు చూపిస్తా, ఆ తర్వాత నేనేంటో నీకే తెలుస్తుంది. ఈ ఛాన్స్లు ఇవ్వడాలి ఇవన్నీ ఏం తెలియవన్నా నాకు. ఆ రోజు చూద్దాంలే. చూడు జేకు, ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశావు, సరిపోదు. మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళేదాకా ప్రతి మ్యాచ్లో నువ్వు హాఫ్ సెంచరీ చేయాలి. ప్రతి బౌలర్కి చుక్కలు చూపించాలి, అర్థమైందా? అయ్యో ఇదేం పంతు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం బిగ్ బ్యాష్లో ఇట్లాంటివి చాలా చేసినాము. అక్కడికన్నా మంచి బౌలర్లు ఉంటారా ఏంది? ఈజీ కొట్టేస్తా. ఐపీఎల్ను తక్కువ చేసి బిగ్ బ్యాష్ని ఎక్కువ చేసావు అంటే ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తీసి పడేస్తాను. బొంగులో బిగ్ బ్యాష్, ఐపీఎల్ చాలా పవర్ఫుల్. ఇక్కడే మంచి బౌలర్లు ఉంటారు, అందుకే జాగ్రత్త చెప్తున్నాను. సరేలే, ఎందుకు కోప్పడతావు? ఏదో నా ఎక్స్పీరియన్స్ చెప్పాను అంతే. సరే జాగ్రత్తగా ఆడతాను. ఢిల్లీని ప్లే ఆఫ్స్కి చేసే బాధ్యత నాది.